అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందో. నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. అందుక మీరు పాలకోవా పాలకోవా అని అంత రిక్వెస్టెడ్గా అడిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే పాలకోవా. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎలా చేసుకోవాలి చూసేద్దాం పదండి. ఫస్ట్ 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. నేను ఇక్కడ బఫెలో మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ మిల్క్ యూజ్ చేస్తే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ లేదంటే క్రీమ్ మిల్క్ కానీ యూజ్ చేయండి. 1 లీటర్ వరకు పాలు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బఫెలో మిల్క్ తీసుకున్నా కాబట్టి మేగడ అనేది వస్తుంది, ప్యాకెట్ పాలకి రాదు. బట్ వీలైనంత వరకు బఫెలో మిల్క్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా చిక్కగా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మిల్క్ మనకి కొంచెంగా షుగర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అంటే స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నేను చూడండి ఫస్ట్ 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఈ విధంగా కోవాలా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇంకా చిక్కబడే కొద్దీ ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అడుగంటకుండా మనకి టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మనము బాగా తిక్కగా అయ్యి మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడి మీదనే ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిల్లులు గడ్డిట తీసుకొని లేదా ఫోర్క్ తీసుకొని ఈ విధంగా మరీ ఎక్కువగా స్మాష్ చేయకుండా లైట్గా స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి గీ అప్లై చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అంటే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన తర్వాత ఈ విధంగా డీమౌల్డ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా పీసెస్ వేసుకొని ఆస్వాదించండి. టేస్ట్ చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.